హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఇండస్ట్రీకి ఆయన ఒకప్పుడు పెద్ద దిక్కు. ఎవరు పంచాయతీ అయినా కూడా ఇండస్ట్రీలో తన ఇంటికే వచ్చి పంచాయతీలు తెంచుకొని పోయేవాళ్ళని చెప్పి గతంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అంటే వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉండాలి. మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఈ కుటుంబ తగాదా ఇప్పుడు రోడ్డు మీద పడి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద సంకటంగా మారిందనమాట. పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రభుత్వాలకు ఇదో పెద్ద ఉపద్రవంలా వచ్చి పడిందనమాట. ఇక మీడియాకు పెద్దగా పనిపాట ఉండదు కదా. ఎక్కడ సెన్సేషన్ అయితే అక్కడ, ఎక్కడ టీఆర్పీ రేట్ పెంచుకోగలిగితే అక్కడ, ఎక్కడ వ్యూస్ వస్తే అక్కడ పోయి మైక్ పెట్టడం, మూతి దగ్గర వాళ్ళను నానా హింస పెట్టడం అలవాటే కదా. ఈ క్రమంలో నిన్న జల్పల్లిలో ఈ హైడ్రామా జరుగుతున్న తరుణంలో మంచు మనోజ్ తన కూతుర్ని తనకు అప్పగించాలని చెప్పి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మోహన్ బాబు బయటకు వచ్చి వాళ్ళ బాడీ గార్డ్స్తో బౌన్సర్లతో తన మీద దాడి చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట 1 by 1. ఈ క్రమంలో TV9 అనే ఒక ఛానల్కు సంబంధించిన రిపోర్టర్ మీద మోహన్ బాబు దాడి చేయడం ఇప్పుడు హైలైట్గా మారింది. దాంతోపాటు ఈయనకు ఏదో కాలు బెనికిందని చెప్పి హాస్పిటల్కి చేరడం, పాడిసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, ఎంక్వైరీకి హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడంతో ఈ హైడ్రామాకు తెరదీశారనమాట. ఇక దాంతోపాటు ఆడియో వీడియో కాల్స్ మనోజ్ని ఉద్దేశిస్తూ నిన్ను చాలా గారాభాగం పెంచాను రా చిన్నప్పటి నుంచి, మీ అమ్మ కంటే ఎక్కువ నిన్నే ప్రేమించా, విష్ణుతో పోలిస్తే నీకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించిన, ఆఖరికి నువ్వు పెళ్ళం మాటలు విని తాగుబోతాయి నన్ను తిడతావా అని చెప్పి ఏదో ఆడియో బయటకు వచ్చింది. జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత, భార్యతో కలిసి వెళ్దాం మనోజ్, లోపలికి రానివ్వని మోహన్ బాబు, సెక్యూరిటీ గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి, మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు, ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురికి గాయాలు, జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు మనోజ్ లైసెన్స్డ్ తుపాకుల సీజ్, నేడు విచారణకు రావాలని మోహన్ బాబుకు నోటీసులు, ఆసుపత్రిలో చేరిక, మనోజ్ నా గుండెలపై తన్నావు, కొడుకును ఉద్దేశించి తండ్రి ఆడియో విడుదల. సో ఇన్ని డ్రామాలు, ఒక సినిమాలో ఉండాల్సినన్ని డ్రామాలు, మెలో డ్రామాలు అన్నీ కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఆఖరికి మంచు మనోజ్ ఇప్పుడు బిస్కెట్ అయిపోయాడు అనమాట. తన తండ్రి తనను అన్యాయం చేసిపోతా ఉన్నాడు అని చెప్పి ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి నెలకొందనమాట. మంచు విష్ణు తన తండ్రిని ట్రాప్ చేసిండని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అన్నట్టు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, నీకు నీ తోడుంటాను. నీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేవన్నీ నేను ఇప్పుడు ఒక కాల్ దూరంలోనే ఉంటాను. I'll always be there to support you and your family. And I'm sorry. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరు 7 నెలలు కాదు 7 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయట ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. దానికి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది, నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తానని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను సో ఇట్లా మెలోడ్రామా నడుస్తుంది. ఒకప్పుడు అంటే పెదరాయుడు మాదిరి ఇండస్ట్రీని శాసించి
మంది పంచాయతీలన్నీ తెంపిన మోహన్ బాబుకి ఇప్పుడు తన ఇంట్లో పంచాయతీ తెంపడానికి ఎవరెవరినో తీసుకొని రావాల్సి వచ్చింది. ఆఖరికి అంటే పెద్ద కొడుకు నుంచి మోహన్ బాబు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా ఇది మా ఇంట్లో పంచాయతీ మీకేం సంబంధం, మేము సెటిల్ చేసుకుంటాం అని చెప్పి కూడా నోట్ రాయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. వీటన్నిటి మధ్య వంట మనుషుల నుంచి తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆడియో వీడియో కాల్స్ రావడం ఏంది అసలు వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళ ప్రాబ్లం ఏంది అంటే దీని వెనకాల చాలా ఉపోద్ఘాతం ఉంది. ఎందుకంటే తిరుపతి వేదికగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంటుంది కదా, దాని ఆస్తిపాస్తులే ఇంచుమించు 2000 కోట్లకు పైన అఫీషియల్గా ఉంటాయని ఒక లెక్క. ఇంచుమించు 500-600 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళ ఆస్తిపాస్తులు ఉంటాయి. వాటిని మొత్తం మంచు విష్ణు ఇప్పటిదాకా హ్యాండిల్ చేస్తూ వచ్చిండు. ఇక తన సినిమాలన్నీ తెలిసినాయి కదా. ఇప్పుడు రీసెంట్గా కన్నప్ప అనే ఒక సినిమా వస్తుంది, దానికోసం పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి ఖర్చు పెట్టి వాటిని మొత్తం దారదత్తం చేస్తూ ఉన్నాడు. కనీసం అంటే తన ఆస్తిలో వాటా కూడా ఇప్పటిదాకా మోహన్ బాబు పంచింది లేదు, కానీ అజమాయిషి మాత్రం మంచు విష్ణుదే అని చెప్పి తన ఆవేదన అనమాట. అయితే దీంట్లోకి ఈయన భార్యను లాగడం, ఆమె భూమా అఖిలప్రియ చెల్లెలన్నమాట. సో సోషల్ మీడియాలో ఒక ట్రోల్ నడుస్తూ ఉంది, అది మీకు చూపిస్తా ఇప్పుడు. సో వీ సపోర్ట్ మంచు మనోజ్ అని చెప్పి ఒక పెద్ద ఆర్టికలే రాశారనమాట. పెద్ద కొడుకు ఎంత విధవైనా ఆడి కోసం కోట్లు తగిలేసి ఒక్క మాట కూడా అనలే. కాలేజీ స్కూల్స్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం విష్ణు సినిమాల కోసం ఖర్చు చేసి డిజాస్టర్స్ తీసి ఎందుకు ఏమిటి అని అడగలేదు. ప్రతి సందర్భంలో చిన్న కొడుకు మీద కంటే పెద్ద కొడుకు పైన ప్రేమ చూపిస్తుంటే ఏ రోజు బాధపడలేదు. తన తల్లి సైతం విష్ణు లక్ష్మిల మీద తన మీద కంటే వారి మీదే ఎక్కువ ప్రేమ కురిపించిన వాళ్ళు అమ్మకు నాలాగే సొంతం అనుకున్నాడు. ఏ రోజు ఆస్తి అని తండ్రిని అడిగింది లేదు. విద్యా సంస్థలు ఇతర వ్యాపారాలు విష్ణు మొత్తం తానే అన్నట్టు పెత్తనం చేస్తున్న ఏ ఒక్క రోజు కూడా ఒక మాట అనలేదు. విష్ణు అంటే చీదరించుకునే ఇండస్ట్రీ. మా ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఎట్లా గెలిచి మంచు మనోజ్ అనే ఒక్క మంచోడి వల్ల దిస్ ఈజ్ ట్రూత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు, కానీ మంచువారి ఇంటిలో నోరు మంచిగా ఉంటే మంచు మనోజ్ లాగా వివక్షకు గురి కాబడతారు. మంచు మనోజ్ అనే వ్యక్తి తన సినీ కెరీర్లో ఏ రోజు ఫలానా సినిమాకు మీరే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి తన తండ్రిని అడిగింది లేదు. 97% తన సినిమాలు బయట ప్రొడ్యూసర్స్తోనే సినిమాలు చేశాడు. అందులో చాలా సినిమాలు ప్రొడ్యూసర్స్కి లాభాలే తెచ్చిపెట్టాయి. విష్ణు సినిమాల లాగా నష్టాలను కాదు. యాక్టింగ్ రాని విష్ణు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి నష్టపోవడం కంటే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న చిన్న కొడుకు మనోజ్ మీద దృష్టి సారించి ఉంటే మనోజ్ అనే వ్యక్తి ఈరోజు టాలీవుడ్లో టాప్ 7 హీరోలో ఒకటిగా ఉండేవాడు. కానీ ఏ రోజు నాన్న నుంచి ఆ తోడ్పాటు అందలేదు అని బాధపడలేదు మనోజ్. కానీ ఒకే ఒక్క విషయంలో మనోజ్ బాగా హట్ అయ్యాడు. దానివల్ల ఈరోజు ఇన్ని గొడవలు అవుతున్నాయి. గత 2-3 సంవత్సరాలుగా విష్ణు చేస్తున్న ఆగడాలు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల ఫీజుల రూపంలో కొత్త రూల్స్ రూపంలో వారిని పట్టి పీడిస్తుంటే ప్రశ్నించాడు. అంతే గొడవలు స్టార్ట్ అయిపోయాయి. విష్ణు తన ఫ్లాప్ సినిమాల కోసం స్టూడెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది మనోజ్కి ఏమాత్రం నచ్చక మేనేజ్మెంట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి విషయాలు తెలుసుకుంటున్నా నిలదీస్తుంటే భరించలేని విష్ణు తన తండ్రిని మనోజ్ మీదకు ఉసిగొల్పాడు. లేనిపోనివి చెప్పి చిన్న కొడుకు అంటే కానివ్వకుండా చేశాడు. తండ్రికి ఈ విషయాలు అన్నీ చెప్పి విష్ణు నిజస్వరూపాన్ని ఎంత బయట పెట్టాలని ప్రయత్నం చేసినా మనోజ్ సఫలం కాలేక ఈరోజు తన తండ్రి చేత నిర్దాక్షిణ్యంగా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇదే విషయం మీరు సపోర్ట్ ఎవరికో నిర్ణయించుకోండి అని చెప్పి వస్తూ ఉన్నాయన్నమాట ట్రోల్స్. సో ఇది కంప్లీట్గా కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఉన్న వ్యవహారం. దీనిలో మీడియా జోక్యం కూడా అవసరం లేదు. వాస్తవానికి ఈ TV9 తర్వాత మిగతా మీడియా మనోజ్ గేట్ దొబ్బుకొని పోతుంది. వీళ్ళకి ఏం అవసరం? ఇప్పుడే కాదు, ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరిగినా కూడా మీడియా ఎగేసుకొని పోవడం, తన్నులు తినడం అన్నది కామన్గా మారింది. దీనికి మీడియా స్వేచ్ఛకు భంగం కలగడం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టా? ఇప్పుడు వాళ్ళ సొంత వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం అది. మీకు ఇప్పుడు మంచు విష్ణు కేసు పెట్టిండు, మోహన్ బాబు కేసు పెట్టిండు, తర్వాత మనోజ్ కేసు పెట్టిండు. దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏదో పోలీసులు చూసుకుంటారు కదా. ఇక అవినీతి ఆరోపణలు అంటారా, ఎస్వి యూనివర్సిటీని మూసేయాలి, దానికి సంబంధించిన ఎంక్వైరీ కంప్లీట్గా జరగాలి. ఎందుకంటే మనోజ్ లేవనెత్తిన విషయమే అది. అధిక ఫీజుల పేరుతో వసూలు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. సో కొన్ని వందల మంది ఆ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళ విద్యా సంస్థల్లో చదువుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ జరగాలని ఆయన పోలీసులకు ఇచ్చిన నోటు ఆధారంగా ఎంక్వైరీ చేస్తే అసలు బాగోతాలన్నీ బయటకు వస్తాయి కదా. ప్రభుత్వాలే మోహన్ బాబుకు సహకరించి ఇంత పెద్ద ఎత్తున పెంచి పోషించి ఒక మేకప్ ఆర్టిస్ట్ గానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా సాధ్యం? సో ఇవన్నీ ఆలోచించాలన్నమాట. వీటి గురించి కథనాలు రాయకుండా మనిషివా మోహన్ బాబు అని చెప్పి
హెడ్డింగ్స్ పెట్టుకొని ఇక ఇష్టారీతిన కథనాలు నడిపిస్తూ ఉన్నారు. వదిలేయండి, రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు కొన్ని వందల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు సాల్వ్ చేయాల్సినవి ప్రజల కోణంలో, హామీల కోణంలో. వాటి గురించి పట్టించుకోకుండా ఇదంతా ఏంది వ్యవహారం పెంట కాకపోతే. సో దరిద్రం ఏంటంటే డిజిటల్ మీడియాలో వీటికే ఎక్కువ వ్యూస్. వాళ్ళు ఏడ్చినా, తుడిచినా, కొట్టుకున్నా వాటికే వ్యూస్ అనమాట. ఇది జరుగుతున్న వ్యవహారం. సో మీడియా చూపిస్తుందని జనాలు చూడడం, జనాలు చూస్తున్నారని మీడియా చూపించడం, ఇది బాగా అలవాటైపోయింది అనమాట. సో దీనికి పోలీసు వాళ్ళే జోక్యం చేసుకొని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఒక ఎండ్ కార్డ్ వేసేదాకా ప్రయత్నం చేస్తే తప్ప ఇక దీనికి చరమగీతం పడేటట్లేదు, ఎండ్ కార్డ్ పడేటట్లేదు. సో దీనికి ఈ కథకు ఒక సుఖాంతమైన స్టోరీని తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.